పాటు ఎలీషా. తగిన సమయం వచ్చేంత వరకు ఎలీషా ఏలియా వెనకాలే తిరిగి ఏలియాకి పరిచయం చేస్తూ వచ్చాడు. ఆమేన్. అర్థమైందా? ఏలియాకు పరిచర్య చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఏలియా కొనిపోబడ్డాడు ఆకాశమునకు, పరలోకానికి, ఆ తర్వాత ఎలీషా ప్రవక్తగా వాడబట్టం ప్రారంభమైంది. ఆమేన్. అయితే గమనించండి, ఈ ఎలీషాకి ఇంకొక శిష్యుడు ఉన్నాడు. ఎలీషాకు శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు చెప్పండి అమ్మా. గేహజీ. ఏలియా యొక్క శిష్యుడు ఎలీషా నమ్మకంగా ఉన్నాడు, తగ్గించుకున్నాడు, ఓర్పుతో సహనముతో దేవుని బలమైన చేతుల క్రింద, రెక్కల క్రింద తను తాను తగ్గించుకున్నందుకు హెచ్చించబడి బలమైన సేవ చేశాడు. అయితే ఎలీషా క్రింద ఉన్నటువంటి గేహజీ మంచి సేవకుడిగానే పరిచయం చేశాడు కొంతకాలం పాటు. కానీ చివరి వరకు నమ్మకంగా లేడు. చివరి వరకు తగ్గింపు లేకుండా పోయింది. చివరి వరకు ఓపిక పట్టలేకపోయాడు. ఇంకా ఎప్పుడు నా బతుకు బాగుపడేది, ఇంకా ఎప్పుడు నేను దీవించబడేది, ఎన్నాళ్ళు నేను సేవలు చేస్తే నా కుటుంబము మరి గొప్పగా అవుతుంది అని అనుకున్నాడేమో. సడన్గా మధ్యలో దుర్బుద్ధి పుట్టింది. ఏం పుట్టింది? డబ్బాశ పుట్టింది. నమ్మకత్వం కోల్పోయాడు. దేవుని ఎదుట దోషిగా మారిపోయి, బహుశా ఏలియా తర్వాత ఎలీషా రెండంతల అభిషేకం పొందుకున్నాడు. ఒకవేళ గేహజీ గనక అదే నమ్మకత్వము, అదే తగ్గింపు, అదే యథార్థత గనక కలిగి ఉన్నట్లయితే ఎలీషా తర్వాత గేహజీ బహుశా 4 రెట్టింపు అభిషేకం పొందుండేవాడేమో. కానీ శాపగ్రస్తుడై, కుష్ఠరోగి అయి దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయాడు.